ఒకప్పుడు ఒక గొర్రెపిల్ల ఉండేది. అది ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూ ఉండేది. ఏదో ఒక తుంటరి పని చేసి సమస్యల్లో ఇరుక్కునేది. గొర్రెపిల్లకు తన తల్లి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా పెడచెవిన పెట్టేది. ఓ రోజు గొర్రెపిల్ల తల్లి, చూడు నాన్న, అడవి లోపలి వరకు వెళ్ళకూడదు, అక్కడ క్రూర జంతువులు ఉంటాయి, వాటికి ఎప్పుడూ దూరంగానే ఉండాలి అని చెబుతుంది తల్లి. తల్లి చెప్పినా కూడా వినకుండా గొర్రెపిల్ల అడవి లోపలికి వెళ్తుంది. అడవి లోపలికి వెళ్ళిన గొర్రెపిల్ల, ఇక్కడ ఎంత అందంగా ఉందో, ఈ సెలయేరు ఎంత బాగుందో అని అనుకొని సెలయేట్లో నీళ్లు తాగడానికి వెళ్తుంది. నీళ్లు తాగుతున్న గొర్రెపిల్ల తోడేలు కంటపడుతుంది. గొర్రెపిల్లను చూడగానే నోరూరిన తోడేలు ఎలాగైనా దానిని చంపాలని అనుకుంటుంది. నీళ్లు తాగుతున్న గొర్రెపిల్ల పక్కనే వచ్చి నిలబడుతుంది తోడేలు. నేను ఇక్కడకు నీళ్లు తాగడానికి వచ్చాను, కానీ నువ్వు తాగడం వల్ల నీళ్లు మురికి అవుతున్నాయి. నీకు ఎంత ధైర్యం ఉంటే వచ్చి ఈ సెలయేట్లో నీళ్లు తాగుతావు అని అంటుంది తోడేలు. అప్పుడు గొర్రెపిల్ల భయపడుతూ, కానీ నేను సెలయేటికి దిగువ వైపున తాగుతున్నాను కదా, మీరు ఉన్నవైపు నుండి నా వైపుకు నీరు ప్రవహిస్తుంది, ఆ నీళ్లను నేనెలా మురికి చేయగలను అని అంటుంది గొర్రెపిల్ల. అయితే పోయిన సంవత్సరం నన్ను తిట్టింది నువ్వే కదా అని కోపంగా అంటుంది తోడేలు. అయ్యో, అసలు పోయిన సంవత్సరం నేను పుట్టనే లేదు, నేను పుట్టి 6 నెలలే అయ్యింది, మిమ్మల్ని తిట్టింది నేను కాదు అని అంటుంది గొర్రెపిల్ల. ఆ రోజు తిట్టకపోతే ఏంటి, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా తిడతావు కావచ్చు, ఆ అవకాశం నీకెందుకిస్తాను అని తోడేలు గొర్రెపిల్ల మీద పడి చంపేస్తుంది. తోడేలు గొర్రెపిల్లను చంపాలని ముందే నిర్ణయించుకుంది కాబట్టి గొర్రెపిల్ల ఏం చెప్పినా కూడా అది చంపే తీరుతుంది. అందుకే ఎప్పుడైనా దుష్టులకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు మన మంచి కోరి చెప్పే మాటలు వినాలి.